హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బేబీ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను 5 years బేబీ కోసం. ఇది బాడీ పార్ట్, ఇది లెస్ దెన్ 1/2 మీటర్. ఇది ఒక బ్లౌజ్ పీస్, అలానే బ్లాక్ కలర్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్స్తో స్టిచ్ చేస్తున్నాను. ఇది 1/2 మీటర్ కంటే కొంచెం తక్కువగానే ఉంటుంది, బట్ సరిపోతుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. దీన్ని మనం ఫస్ట్ 4 folds చేసుకోవాలి. ఓకే, 4 folds చేసుకున్నాక మనం మార్కింగ్ ఫోల్డెడ్ సైడ్ నుంచి షోల్డర్ మార్కింగ్ స్టార్ట్ చేద్దాం. షోల్డర్ కోసం 5 inches మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే పాయింట్ నుంచి డౌన్ కూడా 5 inches. ఇప్పుడు చెస్ట్ లూజ్ 7 inches సరిపోతుంది. 7 inches. ఇప్పుడు వీటిని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇది ఆర్మ్ హోల్, చిన్న కర్వ్ డ్రా చేశాను. ఇది నెక్ ఓపెనింగ్ 2.5 inches తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ డెప్త్ 3 inches, బ్యాక్ నెక్ 2 inches తీసుకున్నాను. ఇవి కూడా ఆర్మ్ హోల్ లానే కర్వ్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ లైన్స్తో జాయిన్ చేసుకుని తర్వాత స్మాల్ కర్వ్ డ్రా చేసుకుందాం. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్. ఇప్పుడు మనకి బాడీ ఎంత లెంత్ కావాలనేది కూడా మార్క్ చేసుకుందాం. నేను 11 inches మార్క్ చేస్తున్నాను. ఈ 11 inches నుంచి కింద స్కర్ట్ వస్తుంది. బాడీ 11 inches. అలానే నడుము లూజ్ కూడా మార్క్ చేసిన 7 inches. వేస్ట్ మెజర్మెంట్ మార్క్ చేశాను. దీన్ని కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. దీన్ని ఆర్మ్ హోల్తో జాయిన్ చేసుకుందాం. సో మనకి బాడీ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని కట్ చేస్తున్నాను. ఈ కింద ఎక్స్ట్రా కొంచెం క్లాత్ మిగిలింది కదా, అది స్లీవ్స్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ పీసెస్ని సపరేట్ చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. సో ఫస్ట్ షోల్డర్ కట్ చేస్తున్నాను. అది బ్యాక్ పార్ట్, అది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ 3 inches ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసుకుందాం. మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు ది లైనింగ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ కోసం బ్యాక్ ఓపెనింగ్ పెడుతున్నాను. చిన్న హుక్ పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒక 3 inches మార్క్ చేస్తున్నాను డౌన్. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇది హుక్ కోసం. ఇది లైనింగ్ క్లాత్. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని ఈ లైనింగ్ మీద పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ లైనింగ్ నేను 1 మీటర్ తీసుకున్నాను. స్కర్ట్ అండ్ బాడీకి కలిపి టోటల్గా 1 మీటర్ లైనింగ్. ఇలా షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను మార్క్ చేసుకొని. లైనింగ్ సేమ్ కలర్ తీసుకుంటే నీట్గా ఉంటుంది. నేను లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎలాగో కనిపించదు కదా అని. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేస్తున్నాను. దీనికోసం 2 పీసెస్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్ తీసుకోవాలి. సో కంప్లీట్గా 8 లేయర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ ఓపెనింగ్ 5 ఇంచెస్ ఉంది కదా, మనం హ్యాండ్ 5 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. సో నేను 5 ఇంచెస్ ఫోల్డెడ్ సైడ్ నుంచి 5 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి డౌన్వర్డ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మనం ఏ స్లీవ్స్కైనా సేమ్ ఇలానే 3 ఇంచెస్ తీసుకోవాలి, పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా. అలానే అదే పాయింట్ నుంచి 2 ఇంచెస్ ఇది స్ట్రైట్ లైన్గా కాకుండా కొంచెం పైకి ఇలా డ్రా చేసుకోవాలి, స్లాంటింగ్ లైన్. ఇప్పుడు ఒక కర్వ్ డ్రా చేసుకొని దీన్ని జాయిన్ చేసుకుందాం. అలానే మనకి చేతులు పొడుగు కూడా మార్క్ చేస్తున్నాను. ఇది 5 ఇంచెస్ ఉంది, నేను 5 ఇంచెస్ ఉంచేసాను. ఇప్పుడు ఈ మార్కింగ్ కట్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. మనకి 2 స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇటు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా మనకి స్లీవ్స్ ఇలా సెంటర్లో చిన్న మార్క్ పెట్టుకోవాలి. మిడిల్లో నేను చిన్న కట్ పెట్టాను. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్కర్ట్. ఇది బ్లౌజ్ పీస్. ఇది లెంత్ ఎంత ఉందో ఒకసారి చూస్తున్నాను. ఇది 30 ఇంచెస్ ఉంది. దీన్ని హాఫ్ ఫోల్డ్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం కింద స్కర్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్ అండ్ నెక్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్కి ఆర్మ్ హోల్స్, నెక్, అలానే చిన్న స్లిట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం స్టిచ్ చేసింది మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం.
ఇది కంప్లీట్గా ఇన్సైడ్ అవుట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు టాప్ స్టిచ్ ఇవ్వాలి. ఆర్మ్ హోల్, షోల్డర్, నెక్ లైన్, టాప్ స్టిచ్ ఇవ్వాలి. ఈ టాప్ స్టిచ్ చాలా ఎడ్జ్లో ఇలా చివరికి ఇస్తే నీట్గా ఉంటుంది చూడటానికి. ఆల్మోస్ట్ ఎండింగ్లో టాప్ స్టిచ్ ఇవ్వాలి రెండిటికి కూడా. మనకి ఇప్పుడు బాడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్. నేను ఈ స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని పిన్ చేసుకున్నాను. నేను ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాం. నేను సెంటర్లో చిన్న కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి డౌన్వర్డ్స్ 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చిన్న వాటర్ డ్రాప్లో ఇలా కర్వ్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. సేమ్ ఇంకో హ్యాండ్కి కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేస్తాం. ఇలా ఉంటుంది. మనకి ఈ గ్యాప్లో మనకి పఫ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి లైనింగ్కి. నేను అటాచ్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చి దాన్ని ఇన్సైడ్ అవుట్ కూడా తీసాను. సో మనకి స్లీవ్స్ ఇలా రెడీ అయ్యాయి. ఇప్పుడు పఫ్ కోసం నేను వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 2 హ్యాండ్స్కి 2 ఫ్యాబ్రిక్స్. దాని లెంత్ 15 ఇంచెస్, అలానే విడ్త్ 5 ఇంచెస్. ఇప్పుడు వీటిని ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ ఎండ్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా ప్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర సపరేట్ ఫ్యాబ్రిక్ లేకపోతే ఇది సేమ్ మీరు ఏదైతే బాడీకి తీసుకున్నారో ఆ ఫ్యాబ్రిక్తో కూడా చేయొచ్చు. ఓకే, మనం ఇలా 2 ఫ్యాబ్రిక్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి. వీటిని స్లీవ్స్కి అటాచ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇది రైట్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో నేను 2 స్లీవ్స్కి కూడా మన పఫ్ని జాయిన్ చేశాను. కింద మనకి స్లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్లీవ్స్ కింద డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసి 2 స్లీవ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను మిషన్తోనే కుట్టేశాను. నెక్స్ట్ ఈ బాడీ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి స్లీవ్స్ అటాచ్ చేయాలి. ఇలా స్లీవ్స్
స్లీవ్స్ అటాచ్ చేయాలి. మనం కంప్లీట్గా బాడీ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు స్కర్ట్ స్టిచ్ చేస్తున్నాను. దీనికి వన్ సైడ్ ఒక చిన్న లూజ్ కుట్టు వేసుకొని ఇలా వన్ థ్రెడ్ పట్టుకొని ఇలా క్లాత్ని వెనక్కి అంటుంటే మనకి చిన్న చిన్న ఫ్రిల్స్లా వస్తాయి. ఇవి మనకి బాడీ పార్ట్ నడుము ఎంత ఉందో చూసుకొని అంత వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని బాడీకి అటాచ్ చేయాలి. అలానే లైనింగ్ కూడా అలానే ఫ్రిల్స్ పెట్టుకొని ఆ రెండు కూడా బాడీకి అటాచ్ చేశాను. అలానే స్కర్ట్ కింద డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్లీవ్స్కి ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నానో దాన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కింద స్కర్ట్కి కింద పార్ట్లో అటాచ్ చేస్తున్నాను. ఇది విత్ లెంత్ అది మీ చాయిస్. ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత టూ సైడ్స్ కూడా ఫిట్టింగ్ చేస్తే మనకి ఫ్రాక్ రెడీ అయిపోతుంది. అంతే, మా 5 years బేబీ గర్ల్ కోసం డిజైనర్ స్లీవ్స్ బేబీ ఫ్రాక్ రెడీ అయిపోయింది. మీకు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.